తుఫాను తీరం దాటి 2 రోజులవుతున్న ఏపీని, తెలంగాణని వర్షాలైతే వేయడం లేదు. తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీనపడుతుండగా ఒంగోలు, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో మరియు ఇటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలైతే కురుస్తున్నాయి. ఇక మరి ముఖ్యంగా ఏపీలో అయితే ఒంగోలు ప్రాంతంలో భారీ వర్షం కురవంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన మార్గాల్లో రోడ్లపై నీరు చేరింది. బస్టాండ్లలో, పెద్ద పెద్ద కూడళ్లలో భారీ వర్షపు నీరైతే నిలిచింది. రాకపోకలకు వాహనదారులు అయితే అవస్థలు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో కూడా ఇదే ఉధృతి అనేది కొనసాగుతూ ఉంది. బాపట్ల జిల్లాలో కూడా ఈ తుఫాను ప్రభావం గట్టిగానే ఉంది. ఇక ఏపీకి తుఫాన్ ముప్పు తప్పిందనుకునే లోపే మరే బాంబు పేల్చింది వాతావరణ శాఖ. డిసెంబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ మధ్యన తమిళనాడుకి ఆనుకొని మరో అల్పపీడనం వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షాలు ఏంటనేది వాపోతూ ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో పంటలు బీభత్సంగా దెబ్బతిన్నాయి. ఇక నైరుతి బంగాళాఖాతంలో మళ్ళీ ఇంకొక తుఫాన్ అల్పపీడనం ఈసారి తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఐఎండీ అధికారులు అయితే తెలుపుతున్నారు. ప్రస్తుతం మనకి ఏదైతే ఈ ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో ఇది బలహీనపడి అరేబియా సముద్రం వైపుగా కదులుతోందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికను అధికారులు అయితే వెల్లడించారు. ఇక దీని ప్రభావంతో సాయంత్రం మనకి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. సో దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి తేలికపాటి నుంచి ఓ మోస్తరుగా కురుస్తాయని, ఈ నెల 8వ తేదీ వరకు ఇదే వాతావరణ పరిస్థితి అనేది నెలకొని ఉందని వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంది. సో రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే పెరిగిపోతున్నాయి. ఉదయం వేళలో పొగమంచు అనేది కమ్మొస్తూ ఉంది. దీంతో చాలా వరకు వృద్ధులు కానీ పిల్లలు కానీ మనకి అనారోగ్యానికి పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలంటూ కూడా వాతావరణ శాఖ విభాగం హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. సో రాబోయే రోజుల్లో మనకి డిసెంబర్ 8, 9, 10 ఈ 3 రోజుల పాటు మరో అల్పపీడనం అనేది ఏర్పడి వర్షాలు అనేవి పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం తుఫాన్ ప్రభావం తగ్గింది. సో ఈ ఫెంగల్ తుఫాన్ పోయినట్టే. మరి మీ వర్షాలు ఇప్పుడైనా వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి.